ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. ఈ సండే కూడా అయితే మాత్రం ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ బెస్ట్ 5 మూవీస్ని అయితే ఈ వీడియోలో అయితే రికమెండేషన్ అయితే చేస్తున్నా. ఇంకా దీంట్లో అయితే చాలా మూవీస్ అయితే ఉన్నాయి. యాక్షన్ కావాలంటే యాక్షన్, ఎమోషన్ కావాలంటే ఎమోషన్, ఇవన్నీ మూవీస్ అయితే ఈ లిస్ట్లో అయితే ఉన్నాయి. కాబట్టి ఒక్కడు కూడా అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంకా రీసెంట్గా వచ్చిన బెస్ట్ మూవీస్ అయితే ఇవే. ఇంకా ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మన లిస్ట్లో టాప్ 5లో ఉండేదైతే మోర్టల్ కాంబాట్ 2. ఇదైతే ఒక ఫ్యాంటసీ యాక్షన్ మూవీ. రీసెంట్గా అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అర్థం కావాలంటే మీరు పార్ట్ 1 కూడా అయితే చూడాలి. అది కూడా అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఇవన్నీ అర్థం కావాలంటే మీరు అయితే పార్ట్ 1 చూడాలి. లేదా పడంగా ఇది చూసినా కూడా పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. సో ఈ మూవీ అయితే మాత్రం స్టోరీ ప్రొడ్యూషన్కి వస్తే సేమ్ యాజ్ పార్ట్ 1లో ఎలా ఉందో అదే కంటిన్యూస్గా అయితే పార్ట్ 2లో కూడా అయితే కంటిన్యూస్ అయితే అవుతుంది. కాబట్టి మీరైతే పార్ట్ 1 చూడాలి. పార్ట్ 1 లేకపోతే స్టోరీ అయితే పెద్ద పని లేదు, ఓన్లీ యాక్షన్ పరంగా చూస్తారంటే మీరు డైరెక్ట్ పార్ట్ 2 నుంచి అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. మూవీ స్టోరీ ప్రొడ్యూషన్కి వస్తే భూమికి అలాగే ఇంకొక పక్క కంట్రీస్కి అయితే యుద్ధాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఆ యుద్ధాలు ఎవరు గెలిస్తే వాళ్ళు అయితే ఆ రాజ్యాన్ని అయితే ఆక్యుపై అయితే చేస్తారు. సో అప్పుడు విలన్స్ గెలిచిండ్రు అలాగే హీరోస్ గెలిచిండ్రు అనేది అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో మూవీ ఎలా ఉంటుందంటే, మూవీలో అయితే మెయిన్గా అయితే యాక్షన్ బ్లాక్స్ ఇలాంటివి అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ బ్రూటల్ సీన్స్ కానీ అలాగే ఆ కోర్ ఎలిమెంట్స్ ఇవన్నీ అయితే చాలా ఘోరంగా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కానీ చిన్నపిల్లలు అయితే చూడలేరు, ఎందుకంటే చాలా బ్లడ్ ఉంటుంది, అలాగే చాలా ఘోరమైన వైలెన్స్ సీన్స్ అయితే ఉంటాయి. ఇంకా మూవీలో యాక్షన్ అలాగే విజువల్స్ అయితే టాప్ నాచ్గా ఉంటాయి. మెయిన్గా యాక్షన్ పరంగా అయితే మూవీని అయితే చూడాలి. యాక్షన్ అయితే మాత్రం చాలా హైగా అయితే ఉంటుంది. అంతేకాకుండా యాక్షన్ చాలా బ్రూటల్గా కూడా అయితే ఉంటుంది. కాబట్టి మీరు అయితే ఫ్యామిలీతో కలుసుకోకుండా నార్మల్గా చూస్తే బెటర్ అనేది చెప్తా. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, అయితే వైలెన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ మూవీ మంచి తెలుగు డబ్బింగ్తో అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. మన లిస్ట్లో టాప్ 4లో అయితే ది షిప్ డిటెక్టివ్స్ అయితే ఉంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో మంచి తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో మన హీరో అయితే తన ఒంటరిగా అయితే ఒక ప్లేస్లో అయితే ఉంటాడు. ఆ ప్లేస్లో అయితే కొన్ని గొర్రెలు అయితే చాలా ఇష్టంగా అయితే పెంచుకుంటా అయితే ఉంటాడు. అయితే ఒక రోజు సడన్గా అయితే అతనైతే చనిపోతాడు. అయితే అతను ఎలా చనిపోయిండు అనేది ఎవరికైతే తెలియదు. అప్పుడు ఆ గొర్రెలు అతను ఎలా చనిపోయిండు అనేది ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాయి. ఇంకా కాన్సెప్ట్ మూవీలో చాలా బాగుంటుంది, అలాగే తెలుగు డబ్బింగ్ ఇవన్నీ బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటికి మించి స్టోరీ అలాగే ఎమోషన్స్ ఇవన్నీ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అవుతాయి. నాకైతే మూవీ చూస్తున్నప్పుడు అయితే చాలా అంటే చాలా మంచి గుడ్ ఫీలింగ్ అయితే అనిపించింది. అంటే మంచి పీస్ఫుల్ మూవీ అయితే అనిపించింది నాకైతే. ఎక్కడైతే బోర్ లేకుండా చాలా ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువగానే ఉంటుంది, జస్ట్ 2 hours మాత్రమే ఉంటుంది. అండ్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూసుకోవచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అంటే అయితే ఏమైతే ఉండదు. అండ్ చిన్నపిల్లలకి వీళ్ళకైతే బాగా నచ్చే మూవీ ఇదైతే మాత్రం. ఇంకా మూవీలో ఆ గోర్లీ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇవన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి, అలాగే చాలా కామెడీగా కూడా అయితే ఉంటాయి. కాబట్టి తప్పకుండా అయితే ఈ మూవీని అయితే చూడండి. ఇంకా ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా మన లిస్ట్లో టాప్ 3 ప్లేస్లో అయితే బ్లాస్ట్ మూవీ అయితే ఉంది. ఇది తమిళ్ యాక్షన్ మూవీ. సో ఈ మూవీ అయితే రీసెంట్గా అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ అయితే బ్లాక్ బస్టర్ అయ్యి 80 కోట్ల అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీలో అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. అయితే ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరైతే కరాటే అయితే ఉంటుంది, అంటే కరాటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అయితే కరాటే అయితే చేస్తారు. అయితే వాళ్ళకి అయితే ఒక రోజు అయితే సడన్గా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా సర్వ్ అయ్యారు అనేది అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మూవీ ఎలా ఉంటుందంటే, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్స్ ఇవి అయితే మాత్రం ర్యాంప్, అసలు మెయిన్గా కరాటే సీన్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకొకటి అయితే మాత్రం ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్కి ముందు మెయిన్ విలన్తో కాకుండా సెకండ్ విలన్తో అయితే ఒక ఫైట్ అయితే ఉంటుంది ఆ ఫ్యామిలీకి. అప్పుడైతే ఒక ట్విస్ట్ అయితే వస్తుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పచ్చు. ఇంకా మూవీలో యాక్షన్ సీన్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. స్టోరీ కొద్దిగా నార్మల్గానే ఉంటుంది, అంటే స్టోరీ పెద్ద కొత్త స్టోరీ అయితే ఏమో కాదు. కాకపోతే మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ అలాగే యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అయితే మూవీ అయితే అదిరిపోతాయి. ఇన్కేస్ మీరు ఒక మంచి యాక్షన్ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకుండా అయితే చూడండి. మూవీ అయితే అదిరిపోయింది. ఇంకా ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours 30 minutes దాకా అయితే ఉంది, కానీ ఎక్కడైతే బోర్ అయితే అనిపించదు. హీరో ఫ్యామిలీ చేసే యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే విలన్ చేసే యాక్షన్ సీన్స్ ఇవన్నీ అయితే మూవీలో అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటాయి. ఇంకా దీంతో పాటు అయితే మూవీ అయితే తెలుగులో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో మంచి తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా అయితే ఉంది. చూడాలనుకుంటే చూడండి. మూవీ అయితే మాత్రం మంచి యాక్షన్ సీన్స్తో అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టాప్ 2లో అయితే మిషన్ వార్ మూవీ అయితే ఉంది. ఇదైతే హాలీవుడ్ వార్ మూవీ. ఇదైతే చాలా రోజుల కింద అయితే ఓటీటీలోకి వచ్చింది. అయితే నేను చాలా రోజుల కింద ఈ మూవీకి రివ్యూ కూడా ఇచ్చా. అయితే ఇప్పుడైతే రికమెండ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు రీసెంట్గా అయితే మూవీలు అయితే పెద్దగా అయితే ఏమీ లేవు. అంతకుముందు ఏదే కాకుండా ఈ మూవీని అయితే సజెస్ట్ కూడా చేయాలి, అందుకని అయితే ఇప్పుడు ఈ మూవీని అయితే సజెస్ట్ చేస్తున్నా.
మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఆర్మీ వాళ్ళందరూ ఒక 10 మంది దాకా కలిసి ఒక మిషన్ మీద అయితే బయటకైతే అంటే ఒక ఆపరేషన్ మీద అయితే ఒక చోటుకైతే వెళ్తారు. అయితే వాళ్ళకి తెలియకుండా అయితే అక్కడైతే ఒక వింత రోబోట్ అయితే ఉంటది. ఇంక వాళ్ళు దాని నుంచి ఎలా సర్వైవ్ అవ్వారు అనేది మాత్రం ఇంక ఈ మూవీలో అయితే చూపిస్తారు. ఇంక మూవీ అయితే మాత్రం తప్పకుండా అందరూ చూడాలని చెప్తా. ఎందుకంటే మూవీలో యాక్షన్ సీన్స్ గాని, సర్వైవింగ్ సీన్స్ గాని ఇయన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక విజువల్స్ కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా టాప్ నాచ్‌గా అయితే ఉంటాయి. ఇంక మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. ఇంక తెలుగు డబ్బింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఇంక ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చూసేవాళ్ళు గాని, లేకపోతే ఇట్లా మిలిటరీ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చూసేవాళ్ళు గాని, యాక్షన్ మూవీస్ చూసేవాళ్ళు గాని, ఎవరికైనా గాని ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే ఈ మూవీ అయితే నచ్చే ఛాన్స్ అయితే చాలానే ఉంది. నాకైతే చూస్తున్నప్పుడైతే ఎక్కడైతే ఈ మూవీ చూస్తున్నప్పుడైతే ఎక్కడైతే బోర్ అనిపియలా. చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉన్నా గాని ఎక్కడ కొంచెం అంటే కొంచెం కూడా అయితే బోర్ అనిపియలా. చాలా అంటే చాలా బాగుంటది. యాక్టర్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవి కూడా అయితే మూవీలో చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతాయి. కాబట్టి అయితే ప్రతి ఒక్కరైతే చూడండి. ఇంకా ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంక ఈ మూవీని అయితే మీరు ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూసుకోవచ్చు. ఇంక టాప్ 1లో అయితే 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ అయితే ఉంది. ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు పెద్దగా రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. అయితే కాకుండా ఈ మూవీ అయితే రీసెంట్‌గా అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది. జియో హాట్‌స్టార్‌లోకి తెలుగు డబ్బింగ్‌తో. ఇంక మూవీ రన్ టైమ్ చూసుకుంటే 3 అవర్స్ 12 మినిట్స్ దాకా అయితే రన్ టైమ్ అయితే ఉంది. ఇంక మూవీ అయితే మాత్రం మూవీలో విజువల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండియర్‌గా అయితే ఉంటాయి. పిల్లలతో చూసే వాళ్ళైతే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తది. ఇంక దీంట్లో ఉన్న విజువల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ స్టోరీ అనేది నార్మల్‌గానే అయితే ఉంటది. అంతేకాకుండా పార్ట్ 2 కనైతే చాలా బెటర్‌గా ఉందని కూడా అయితే చెప్పొచ్చు. మూవీలో ఎమోషన్స్ ఇయన్నీ అయితే పార్ట్ 2 కన్నా ఎక్కువగానే బాగా అనిపించాయి. యాక్షన్ సీన్స్ కూడా అయితే సేమ్ మూవీలో కన్నా ఎక్కువగానే బాగుంది. ఇంక మూవీలో విజువల్స్ ఇయన్నైతే మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటాయి. నాకైతే చాలా బాగా అయితే అనిపించింది. ఇంక మూవీ అంటే ఇంకొద్దిగా ఎక్కువ అనేది తప్పించి మూవీలో అయితే ఇంక బొక్క పెట్టడానికి అయితే ఏం లేదు. స్టోరీ కొద్దిగా నార్మల్‌గానే ఉంటది. అంటే ముందు మూవీస్‌లో ఎందుకో అదే ఉంది. దీంట్లో కూడా అదే ఉంది. కాకపోతే వీళ్ళు ఈసారి అంటే మిలిటరీ వాళ్ళు ఏరే తెగనైతే అంటే అవతార్ తెగలోని ఏరే తెగనైతే అప్రోచ్ అయ్యి వాళ్ళతో కూడా అయితే ఈ మూవీ వీళ్ళని ఓడించడానికి ట్రై చేస్తారు. అంతే అంతకుమించి అయితే పెద్ద స్టోరీ అయితే ఏం మారదు. కానీ మూవీలో అయితే విజువల్ వండర్ అని అయితే చెప్పొచ్చు. చాలా అంటే చాలా గ్రాండియర్‌గా, చాలా విజువల్‌గా, చాలా క్వాలిటీతో అయితే ఉంటది మూవీ అయితే. నాకైతే ఆ విజువల్స్ అయితే మాత్రం చాలా అయితే చాలా అంటే బాగా నచ్చాయి. ఇంక 'అవతార్' మూవీస్ చూసేవాళ్ళైతే తప్పకుండా అయితే ఈ మూవీని కూడా అయితే చూసేయండి. మూవీ అయితే బాగానే అనిపిస్తది. ఇంకా ఇవి ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ బెస్ట్ మూవీస్. నెక్స్ట్ వీకెండ్ దీనికన్నా మంచి మూవీ లిస్ట్ అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. అందులో ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.